ప్రపంచ రక్తదాన దినోత్సవ సందర్భంగా ఆయుష్ హాస్పిటల్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రక్తదానం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని మీద కూడా అవేర్నెస్ కల్పిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు కూడా విచ్చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్తో మాట్లాడడం, రక్తదానం చేయడం వల్ల ఉపయోగాలు, అలాగే వాళ్ళు చేసినందుకు కూడా మరి డాక్టర్స్తో పాటు మిగిలిన వాళ్ళకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. సో మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికీ కూడా అనేక వైద్య సదుపాయాలు కొన్ని హాస్పిటల్స్లో విజయవాడలో ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్, చెన్నై అటువంటి నగరాలకి ఇంకా కూడా వెళుతూ ఉన్నారు. మరి విజయవాడలో ఉన్న ఆయుష్ హాస్పిటల్స్ గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రక్తదాన శిబిరానికి విచ్చేయడం ఎలా అనిపిస్తుంది? అలాగే ఇక్కడ ఎన్నో అధునాతన ఎక్విప్మెంట్తో కూడా వైద్య చికిత్సలు జరుగుతున్నాయి. దీనిపై మీరు విజయవాడలో ఆయుష్ హాస్పిటల్ అనేది ఒక క్రెడిబిలిటీ ఉన్న హాస్పిటల్. ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా సైంటిఫిక్గా ప్రతి ఒక్క దానిలోనూ ఇప్పుడు బ్లడ్ క్యాంప్ అంటే బ్లడ్ తీసుకొని ఇంకోళ్ళు ఎక్కించడం అనుకుంటాం మనం. కానీ దాంట్లో 4 రకాల కాంపోనెంట్లు తీసి 4 రకాల పేషెంట్లకి వాడే సౌకర్యం ఉంది. దానికి అంత ఎక్విప్మెంట్ కూడా ఉంది. అంతేకాదు లోన హార్ట్కు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా పరిపూర్ణమైన ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడికి వస్తే ప్రాణాన్ని కాపాడబడుద్ది అని చెప్పి విశ్వాసం కూడా ఉంది ప్రజలకి. ఇంకా ఆంధ్ర రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఇంకా ఒక మెడికల్ హబ్గా విజయవాడ అవ్వాల్సింది మధ్యలో 5 సంవత్సరాలు గ్యాప్ రావటం వల్ల అది కొంచెం ఆలస్యమైంది. కానీ ఇప్పుడు కూడా అదే దశలో ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది. అనేకమైన హాస్పిటల్స్, అనేకమైన మెడికల్ కాలేజ్ కూడా వస్తూ ఉన్నాయి. ఎయిమ్స్ కూడా బాగా ముందుకు వెళ్తూ ఉంది. ఇక్కడ ఇది విజయవాడ వాస్తవ్యులకే కాకుండా ఈ చుట్టుపక్కలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజయవాడకు వచ్చే విధంగా హాస్పిటల్ అభివృద్ధి పరచాలి అని చెప్పి చంద్రబాబు గారి కాన్సెప్టు, ఈ హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ వారి కాన్సెప్ట్ కూడా ఎంతమందికి అవసరమైతే అంతమందికి వైద్యం ఇవ్వాలి, సరసమైన విధానంలో ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అందువల్ల ఆయుష్ హాస్పిటల్ బాగా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా విజయవాడ నగరం మెడికల్ హబ్గా మారాలి. హైదరాబాద్ చూడ అవసరం లేకుండానే ఇక్కడ అభివృద్ధి చెందాలని నా కోరిక. సో ఏదైతే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ హబ్గా ఈ నగరం అభివృద్ధి చెందే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఆయుష్ హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ ఎన్నో సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ ఇక్కడ నిర్వహించింది. మరి ఏదైతే అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు ఇతర నగరాల వైపు చూడకుండా విజయవాడలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్ని చూస్ చేసుకొని ఇక్కడే వైద్య సదుపాయాలు అందుకోవాలని కూడా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో స్వాతి, విజిల్ న్యూస్, ఆయుష్ హాస్పిటల్ నుంచి.